ఇది తిరునల్వేలి పరిసర ప్రాంతాల్లోని ప్రాచీన మరియు ప్రసిద్ధ దేవాలయాలపై మా సిరీస్లో భాగం 2. భాగం 1లో చిదంబరం నటరాజుని పోలిన విగ్రహాలు కలిగిన అందమైన పంచ నటరాజ దేవాలయాలను దర్శించాము. మీరు ఆ వీడియోను మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి, లింక్ వివరణ పెట్టెలో ఇవ్వబడింది. పవిత్రమైన తామిరపరణి నదీ తీరంలో ఇంకా చాలా మంది భక్తులకు తెలియని ఒక దైవిక రహస్యం ఉంది. 9 ప్రాచీన శివాలయాలు, 9 శక్తివంతమైన క్షేత్రాలు, ప్రతి ఒక్కటి ఒక నవగ్రహంతో అనుసంధానించబడి ఉంది. నవ కైలాయం యాత్రలోని ఈ 9 దేవాలయాలను దర్శించడం అన్ని నవగ్రహ దేవాలయాలను పూజించినంత ఆధ్యాత్మిక ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ఈ రోజు మహర్షి అగస్త్యుని కథలు, పవిత్రమైన తామిరపరణి నది మరియు పరమేశ్వరుని నిత్య సన్నిధి మార్గదర్శకత్వంలో కృప, సమతుల్యత మరియు దైవిక ఆశీర్వాదాలతో నిండిన తిరునల్వేలి పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం. ఈ కథ కైలాస పర్వతంలో పరమేశ్వరుడు మరియు పార్వతి అమ్మవారి దివ్య వివాహ సమయంలో ప్రారంభమవుతుంది. ఆ దివ్య కార్యక్రమానికి ఎంతో మంది ఋషులు సమకూరడంతో భూమి సమతుల్యత కోల్పోయింది, ఉత్తరం దిగిపోయింది మరియు దక్షిణం పైకి లేచింది. సమతుల్యతను పునరుద్ధరించడానికి పరమేశ్వరుడు మహర్షి అగస్త్యునికి దక్షిణ దిశగా పవిత్రమైన పొతిగై కొండల వైపు ప్రయాణించమని ఆదేశించాడు. ఇక్కడ ఆయన శిష్యుడు రోమస మహర్షి, పురోమస మహర్షి అని కూడా పిలువబడేవారు, తామిరపరణి నదీ తీరంలో శివలింగాలను ప్రతిష్ఠించాలనుకున్నారు. మహర్షి అగస్త్యుడు ఆయనకు ఒక దైవిక విధానాన్ని సూచించారు. తామిరపరణి నదిలో 9 కమల పుష్పాలను వదిలేయండి. ప్రతి పుష్పం నదీ తీరాన్ని తాకిన చోట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి. అలా నవకైలాయం దేవాలయాలు స్థాపించబడ్డాయి. నది ప్రవాహం వెంట ఉన్న 9 పవిత్ర క్షేత్రాలు, ప్రతి ఒక్కటి ఒక నవగ్రహ దేవత యొక్క నివాసంగా మారింది. అందువల్ల ఈ యాత్రను పూర్తిగా చేసి ఈ 9 దేవాలయాల్లో పూజ చేయడం ద్వారా నవగ్రహ దేవతలందరి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ఇది నవకైలాయం దేవాలయాల నవగ్రహ అనుసంధానం. పాపనాశం సూర్యుడు, చేరన్మహాదేవి చంద్రుడు, కొడగనల్లూరు కుజుడు, కున్నతూర్ రాహు, మురప్పనాడు గురుడు, శ్రీవైకుంఠం శని, తేన్ తిరుప్పిరై బుధుడు, రాజపతి కేతు, సేందమంగళం శుక్రుడు. ఇప్పుడు ఈ దైవిక దేవాలయ యాత్రను ఒక్కొక్క దేవాలయం ద్వారా ప్రారంభిద్దాం. మొదటి నిలయం పాపనాశం, సూర్య కైలాసం, పాపాలు నశిస్తాయని నమ్మబడే పవిత్ర క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు పాపనాశనాథర్గా, పార్వతి అమ్మవారు ఉలగమ్మైగా పూజించబడుతున్నారు. పురాణ కథ ప్రకారం దేవేంద్రుడు బ్రహ్మహత్య దోషాన్ని పొందాడు మరియు విముక్తి కోసం తిరిగాడు. గురు భగవానుని మార్గదర్శకత్వంలో ఈ పవిత్ర స్థలానికి వచ్చాడు మరియు ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే అతని పాపాలు నశించాయి. అందుకే ఈ స్థలానికి పాపనాశం, పాపాలను నాశనం చేసే స్థలం అనే పేరు వచ్చింది. ఈ దేవాలయం ముఖ్యుల లింగం కోసం కూడా ప్రసిద్ధి చెందింది. ఇది 3 వేదాలతో అనుసంధానించబడి ఉంది. ఇక్కడే పరమేశ్వరుడు వ్యాఘ్రపాద మరియు పతంజలి మహర్షులకు తైపూసం రోజున నంది కొమ్ముల మధ్య దర్శనం ఇచ్చాడు. ఈ దైవిక సంఘటనను స్మరించుకుంటూ నందికి ప్రత్యేకంగా చందన అభిషేకం చేస్తారు. ఇక్కడ ఒక పవిత్ర ఉరల్ కూడా ఉంది. ఇందులో మహిళలు అమ్మవారి అభిషేకం కోసం పసుపు నీరు తయారు చేస్తారు. భక్తులు ఈ పవిత్ర నీటిని కొద్దిగా సేవించి వివాహం, సంతానం మరియు దీర్ఘ సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు నటరాజాగా, పునుగు సభాపతిగా ఆనంద తాండవం చేస్తున్నారు. రెండవ దేవాలయం చేరన్మహాదేవి చంద్ర కైలాసం అమ్మైనాథర్ దేవాలయం. తామిరపరణి నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర స్థలం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూ రూపంలో శ్రీ అమ్మైనాథర్గా, ఆవుదైనాయకి మరియు గోమతి అమ్మవారితో కలిసి దర్శనమిస్తున్నారు. ఆలమరము స్థల వృక్షంగా పూజించబడుతోంది. ఇక్కడ 2 పేద సోదరీమణుల భక్తి కథ ప్రసిద్ధి. వారు తమ రోజువారీ అన్నం వ్యాపారం నుండి కొద్దిగా డబ్బు పొదుపు చేసి లింగానికి ఒక ఆశ్రయం నిర్మించాలనుకున్నారు. పరమేశ్వరుడు ఆకలితో ఉన్న అతిథిగా వచ్చి వారి భక్తిని పరీక్షించాడు. చీకటి పడినప్పుడు వారు కొబ్బరి నూనె దీపం వెలిగించారు. వారి భక్తితో సంతోషించిన పరమేశ్వరుడు వారికి ఆలయం నిర్మించడానికి సంపదను ప్రసాదించాడు. ఇప్పటికీ భక్తులు ఇక్కడ కొబ్బరి దీపాలు మరియు అన్నాన్ని సమర్పిస్తారు. 3వ దేవాలయం కొడగనల్లూరు కుజ కైలాసం. ఇది ఒకప్పుడు రాజులు మరియు ప్రజల కోసం వేసవి విశ్రాంతి స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ముఖ్యంగా కుజదోష నివారణ మరియు వివాహ అడ్డంకుల నివారణ కోసం దర్శించబడుతుంది.
కార్కోడగన్ అనే సర్పరాజు ఇక్కడ తపస్సు చేసి విముక్తి పొందినట్లు పురాణం చెబుతుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో పాములు ఉన్నప్పటికీ భక్తులకు హాని చేయవు. ఈ దేవాలయ ప్రత్యేకత నందికి ప్రతిరోజు జరిగే తిరుకల్యాణం. భక్తులు మంగళసూత్ర దారాలు సమర్పించి కోరికలు నెరవేరిన తర్వాత నందికి గంటలు కడతారు. 4వ దేవాలయం కున్నతూర్, రాహు కైలాసం. ఇక్కడ పరమేశ్వరుడు గోత పరమేశ్వరర్గా పూజించబడుతున్నారు. ఒక రాజు అమరత్వాన్ని ఇచ్చే ఫలం కలిగిన చెట్టును కాపాడేవాడు. ఒక రోజు ఆ ఫలం ఒక గర్భిణీ స్త్రీ పాత్రలో పడింది. రాజు ఆమెను అన్యాయంగా శిక్షించాడు. మరణించే ముందు ఆమె గ్రామాన్ని శపించింది. తరువాత ఆవును లింగంపై పాలుపోయాయి. ఈ దైవిక సూచనతో పాండ్య రాజు ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇక్కడి లింగంపై సర్ప చిహ్నం ఉంది. ఇది రాహువుపై శివుని నియంత్రణను సూచిస్తుంది. 5వ దేవాలయం మురప్పనాడు, గురు కైలాసం. ఒక చోళ రాజు కుమార్తె గుర్రపు ముఖంతో జన్మించింది. పరమేశ్వరుని ఆదేశంతో వారు తామిరపరణిలో స్నానం చేయగా ఆమెకు మానవ ముఖం లభించింది. గుర్రపు ముఖం నందికి చేరింది. కృతజ్ఞతగా రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. 6వ దేవాలయం శ్రీవైకుంఠం, శని కైలాసం, భూలోక కైలాసం అని కూడా పిలుస్తారు. ఇక్కడి లింగం స్వయంభూ. ఈ దేవాలయం అద్భుత శిల్పాలు కలిగి ఉంది. ఇక్కడ నటరాజ రత్న సభాపతిగా దర్శనమిస్తారు. ఇది కుమారకురుబరన్ జన్మస్థలం కూడా. ఆయన 5 సంవత్సరాల వరకు మూగగా ఉండి మురుగన్ ప్రార్థన తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. 7వ దేవాలయం తేన్ తిరుప్పెరై, బుధ కైలాసం. బ్రిటిష్ కాలంలో ఒక అధికారి ఆలయ కొబ్బరిని తీసుకోగా అది 3 కొమ్ములు పెంచింది. అతను క్షమాపణ కోరాడు మరియు ఆలయానికి నిధులు సమర్పించాడు. 8వ దేవాలయం రాజపతి, కేతు కైలాసం. వరదల వల్ల నాశనం అయినప్పటికీ భక్తులు దీన్ని పునర్నిర్మించారు. చివరి దేవాలయం సేంధమంగళం, శుక్ర కైలాసం, 9వ కమలం చేరిన స్థలం. ఇక్కడ కుబేరుడు ఏనుగుపై కూర్చున్న అరుదైన శిల్పం ఉంది. ఈ చివరి దర్శనంతో నవ కైలాయం యాత్ర పూర్తవుతుంది. ఇది ఆధ్యాత్మిక సమతుల్యత యొక్క పవిత్ర యాత్ర. ఇది కేవలం దేవాలయ యాత్ర మాత్రమే కాదు. ఇది అంతర్గత ఆధ్యాత్మిక మార్పు యొక్క ప్రయాణం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పరమేశ్వరుడు మరియు పార్వతి అమ్మవారు మీకు ఆశీర్వదించాలి. ఓం నమః శివాయ.